हंस किसका, हंसा ఎవరిది? प्राचीन काल की बात है। मगध में शुद्धोधन नामक एक राजा राज्य करते थे। ప్రాచీన కాలంలో మగధ దేశంలో శుద్ధోదనుడు అనే రాజు పాలించేవాడు. उनका एक पुत्र था सिद्धार्थ. ఆయనకు సిద్ధార్థుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. सिद्धार्थ बहुत ही दयालु था. సిద్ధార్థుడు చాలా దయగలవాడు. సిద్ధార్థ్ का एक चचेरा भाई देवदत्त भी था. సిద్ధార్థుడికి దేవదత్తుడు అనే ఒక బంధువు కూడా ఉండేవాడు. देवदत्त अत्यंत कठोर प्रवृत्ति का था. దేవదత్తుడు చాలా కఠిన స్వభావం కలవాడు. उसे शिकार करने में बहुत आनंद आता था. అతనికి వేటాడటంలో చాలా ఆనందం కలిగేది. एक दिन राजकुमार सिद्धार्थ बाग में भ्रमण कर रहा था. ఒక రోజు యువరాజు సిద్ధార్థుడు తోటలో విహరిస్తూ ఉన్నాడు. अचानक एक हंस उसके सामने आकर गिरा. అకస్మాత్తుగా ఒక హంస అతని ముందు వచ్చి పడింది. उसके शरीर में तीर चुभा हुआ था और वह दर्द से छटपटा रहा था. దాని శరీరంలో బాణం గుచ్చుకొని ఉండడంతో అది నొప్పితో తల్లడిల్లుతోంది. हंस की छटपटाहट देखकर सिद्धार्थ का हृदय द्रवित हो उठा. हंस బాధను చూసి సిద్ధార్థుని హృదయం కరిగిపోయింది. उसने तुरंत घायल हंस को अपनी गोद में उठा लिया. అతను వెంటనే గాయపడిన హంసను తన ఒడిలోకి తీసుకున్నాడు. फिर धीरे से उसके शरीर से तीर निकाला और घाव धोने लगा. తర్వాత మెల్లగా దాని శరీరం నుంచి బాణాన్ని తీసి గాయాన్ని శుభ్రం చేయడం ప్రారంభించాడు. फिर धीरे से उसके शरीर से तीर निकाला और घाव धोने लगा. తర్వాత మెల్లగా దాని శరీరం నుంచి బాణాన్ని తీసి గాయాన్ని శుభ్రం చేయడం ప్రారంభించాడు. तभी हंस को ढूंढता हुआ देवदत्त वहां आ गया. అంతలో హంసను వెతుకుతూ దేవదత్తుడు అక్కడికి వచ్చాడు. हंस सिद्धार्थ की गोद में था. हंस सिद्धार्थुनी ओडिलो ఉంది. देवदत्त बोला, सिद्धार्थ, इस हंस को मैंने मारा है इसलिए यह मेरा है. దేవదత్తుడు అన్నాడు, సిద్ధార్థ, ఈ హంసను నేను బాణంతో కొట్టాను కాబట్టి ఇది నాదే. सिद्धार्थ बोला, देवदत्त, तुमने इस निरपराध पक्षी को मारकर अच्छा नहीं किया. సిద్ధార్థుడు చెప్పాడు, దేవదత్త, ఈ అమాయక పక్షిని గాయపరచడం మంచిది కాదు. देवदत्त ने कहा, सिद्धार्थ, बहस मत करो और हंस का मुझे दान कर दो. దేవదత్తుడు అన్నాడు, సిద్ధార్థ, వాదించకు, ఆ హంసను నాకు ఇచ్చేయి. सिद्धार्थ ने कहा, देखो देवदत्त, मैं हंस को मरने नहीं दूंगा. సిద్ధార్థుడు అన్నాడు, చూడు దేవదత్త, నేను ఈ హంసను చనిపోనివ్వను. तुम मानते हो तो इस न्याय के लिए महाराज के पास चलते हैं. నీకు అంగీకారం ఉంటే ఈ న్యాయం కోసం మహారాజు వద్దకు వెళ్దాం. वे ही न्याय करेंगे. ఆయనే న్యాయం చేస్తారు. दोनों हंस के लिए महाराज शुद्धोधन के पास पहुंचे. ఇద్దరు హంస విషయమై మహారాజు శుద్ధోధనుని వద్దకు వెళ్లారు. देवदत्त क्रोधपूर्वक बोला, महाराज, मुझे न्याय चाहिए. దేవదత్తుడు